6 నెలల క్రితం నెయ్యి కల్తీ విషయం సీఎం చంద్రబాబు బయట పెట్టారని కిరణ్ రాయల్ జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ అన్నారు. సనాతన ధర్మంలో భాగంగా హిందువుల మనోభావాలు దెబ్బతింటే ఊరుకోమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం హయాంలో సరఫరా చేసింది నెయ్యి కాదని పామ్ ఆయిల్, కెమికల్, యానిమల్ ఫ్యాట్ కలిపిన ఆయిల్ను తిరుమలకు సరఫరా చేశారని అన్నారు. మాజీ టీటీడీ ఈవో ధర్మారెడ్డిని ఎందుకు విచారించలేదని మండిపడ్డారు. ఖచ్చితంగా ఇది ఒక పక్క చూస్తే కోణంలో డబ్బు కోసం చేసినట్టు కాదు అనిపిస్తుంది. ఒక పక్క డబ్బు కోసం అనిపిస్తుంది, కానీ ఈ ఒక మతం పైన దాడి చేశారు. ఒక మతం పైన దాడి చేశారు. వాస్తవం ఇది. డబ్బుల కోసం కక్కుర్తిపడి చేశారంటే అదొక భాగం ఉంది, కానీ ఇంత ధైర్యంగా చేశారు. వెంకటేశ్వర స్వామినే మనం ఏమైనా మోసం చేయించిన ఆలోచన జరిగిందంటే అసలు నెయ్యే లేకుండా నెయ్యి చేశారంటే మహానుభావులు రా మీరు నాయన. దేవుని ప్రసాదంలో నెయ్యిగా ఎక్కడ కూడా విచారంలో పాల్గొన్నట్టు కానీ పాలతో నెయ్యి చేసినట్టు కానీ ఆవులు ఎక్కడా లేదు. పామాయిల్ ఏదో కెమికల్స్ నెయ్యి చేశారంట. ఎంత క్రిమినల్స్ గా ఉన్నారంటే వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలండి? వెంకటేశ్వర స్వామి ఇలాంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళని, ఇలాంటి పనులు చేసిన వాళ్ళని జైల్లో పెట్టి తప్పు ఉరిదీయాలి. ఇంత బాధాకరమైన విషయం తెలిసినప్పటి నుంచి చాలా మంది, కోట్లాది మంది భక్తులు సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియాలో కానివ్వండి, నెయ్యి లేకుండా మే 4 ఏళ్ళు నీళ్ళనేసి 5 ఏళ్ళు. చాలా బాధాకరం. దీనికి గతంలో సహకరించిన కొంతమంది బాధపడతారు. మీడియా మిత్రులు బాధపడినా పర్లేదు, చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఒకరిద్దరు మీడియా వాళ్ళు జగన్ భక్తులో లేకపోతే ధర్మారెడ్డి భక్తులు తెలియదు, కానీ వాళ్ళకు కూడా అన్ని తెలిసి కూడా వాళ్ళ కళ్ళ ముందే డైరీలు పోయినాయి ట్యాంకర్లో. వాళ్ళ కళ్ళ ముందే ట్యాంకర్లు పోయినాయి. వాళ్ళు చూసి చూడనట్టు మీడియా వృత్తిలో ఉండి కూడా మీరు ద్రోహం చేశారు. దేవుడికి శిక్ష తప్పదు, ఖచ్చితంగా శిక్ష పడుతుంది. వెంకటేశ్వర స్వామిని మోసం చేసేది మీడియా గాని, వ్యవస్థ గాని, నేను గాని, మీరు గాని ఎవరైనా శిక్ష పడాల్సిందే. ఎందుకు చెప్తున్నా అంటే ఆ ధర్మాలని కాపాడుకొచ్చిన వ్యక్తులు భజనలో అందరూ ఉన్నారు. అన్ని వ్యవస్థల మనుషులు ఆయనకి. వాస్తవం అది. మీరేమనుకున్నా అన్ని వ్యవస్థలో ధర్మారెడ్డి కాపాడుకొని వచ్చిన వ్యక్తులు ఉన్నారు. ఆయన భుజాన మోస్తూ ఉన్నారు. ఆయన మీద మాట పన్నే కూడా కాపాడే వ్యక్తులు అన్ని సంస్థలు ఉన్నారు.